భారతదేశం ఒక సార్వభౌమ దేశం. మన ఇంచ్ ఆఫ్ టెరిటరీ కూడా, మన టెరిటరీలో, మన భూభాగంలో ఒక చిన్న ఇంచ్ కూడా మనం బయటకి ఇవ్వం. అయితే బయట టెరిటరీస్ మనం ఎక్వైర్ చేసుకోవచ్చు. మనం కనుక గమనిస్తే గోవా అనేది పోర్చుగీస్ చేతిలో ఉండేది. దాన్ని మనం ఇండియాలోకి ఇంటిగ్రేట్ చేసుకున్నాం. అది మనం 1962లో లిబరేషన్ ఆఫ్ గోవా ఫ్రమ్ పోర్చుగీస్ అని చెప్పి అప్పటి నుంచి కూడా సెలబ్రేట్ కూడా చేసుకుంటా ఉంటాం అనమాట. ఆ తర్వాత 1975లో సిక్కింలో రెఫరెండం జరిగింది. ఆ రెఫరెండంలో చాలా మంది భారతదేశంలో కంప్లీట్ గా జాయిన్ అయిపోవాలని, విలీనం అయిపోవాలని చెప్పి ప్రజలు ఓటేశారనమాట. తద్వారా సిక్కిం 1975లో భారతదేశంలో పూర్తి స్థాయిలో స్టేట్ అయిపోయిందనమాట. ఇక్కడ మనం గమనిస్తే సిక్కిం ఇప్పుడు ఈ సంవత్సరం 50th యానివర్సరీ జరుపుకుంటుంది. ఇండియాలో కంప్లీట్ గా పూర్తి స్థాయిలో ఇంటిగ్రేట్ అయినట్టు 50th యానివర్సరీ అనేది ఈ సంవత్సరం అంటే 2025లో సిక్కిం జరుపుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా నాగరికతలు ఒక ప్రాంతాన్ని తమ హోమ్ ల్యాండ్ అంటే వాళ్ళ మదర్ ల్యాండ్ గా భావించి చాలా అటాచ్మెంట్ తో ఉంటాయన్నమాట. ఉదాహరణకి కుర్ద్స్ ఉన్నారనుకోండి, కుర్దిస్తాన్ అనేది వాళ్ళ హోమ్ ల్యాండ్ అని భావిస్తుంటారు. అదే విధంగా మనం చూస్తే మన తెలుగు వాళ్ళందరూ కూడా కృష్ణా గోదావరి బెల్ట్ ని తమ ఓన్ హోమ్ ల్యాండ్ అని భావిస్తుంటారు అనమాట. వీటన్నిటితో పాటు సింధు నాగరికతకు కూడా ఒక అటాచ్మెంట్ ఉంటుంది. చాలా మంది ఇండియన్స్ దాన్ని కనెక్ట్ అవుతారు.